ఏమైందమ్మా? మాట్లాడవే. ఈ ఫోటో ఎవరిది? ఈ ముగ్గురు పిల్లలెవరు? హలో అమ్మా. తారా, ఏమైందమ్మా? నువ్వు బాగానే ఉన్నావుగా? గాబరా పడాల్సిందేం లేదమ్మా. ఎక్కడ స్టే చేస్తున్నారో అడగడానికి ఫోన్ చేశానంతే. అవునా? ఇది మన మేకజాడ ఊరే కదా, వాళ్ళింట్లోనే స్టే చేస్తున్నాను. భోజనానికా? వస్తున్నాం. అమ్మా, ఎవరది? మా మేకజడకి బాగా పరిచయస్తుడు, చాలా మంచి వ్యక్తి. పాపం తనకి మాట రాదు. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? బాయ్. వీళ్ళంతా వెళ్ళింది ఆ మాటలు రాని మునెప్ప ఇంటికా? షిట్. అయ్యో, పర్వాలేదమ్మా, పర్లేదు, నేను తింటాను. అమ్మ చేతి ముద్ద పెడితే ఎవరైనా వద్దంటారా? పడుకునే ముందు మీ ఇద్దరికి దిష్టి తీయాలి ఇవాళ. మాలతి, నీ ప్రేమ కరుణ చూసి నాకు కుళ్ళుగా ఉంది. నా మనవరాలికి నేను ఈరోజు ఒక ముద్ద పెడతాను, పట్టు తిను. హే మేకజడా, ఏంటే నువ్వు మాత్రం నీ మనవరాలికి తినిపించొచ్చా? నేను తినిపించకూడదా? నేను తినిపిస్తాను, తిను. అరే, నన్నే మర్చిపోయారా? ఇదేం న్యాయం? ఆంటీ, వంట సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చాలే ఊరుకోవయ్యా, వాళ్ళెవరో ఆంటీతో మాట్లాడుతున్నారు. అయ్యో కాదు, మీకే చెప్తున్నాను. వంట చేసింది మీరే కదా. వంటేమో నేనే చేస్తాను, కానీ ఆ ఆంటీ అని అన్నావో, ఎందుకంటే నాకింకా స్మాల్ ఏజ్. సారీ అక్క, వంట సూపర్ గా ఉంది. అవునమ్మా రుక్మిణి, ఇలాంటి భోజనం చేసి ఎన్నేళ్లయిందో. అయ్యో ఊరుకోండి, మీరంతా సిటీలో చూడని వంట ఏంటి? అలా అనుకోవడం మీ గొప్ప మనసు. ఇంట్లో ఉన్నదేదో వాటితోనే చేశాను. రుచి గిచి అని పొగడడం మీ గొప్పతనమండి. శ్రీమంతుల ఇంటి భోజనం బాగుంటుందా, పేదవారి అన్నం బాగుంటుందా? ఇందులో ఏది రేట్ అంటావు నువ్వు? పేదవారు షావుకారులు భేదమే ఉండకూడదు. శ్రీమంతులంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మేము ఇంతమంది ఉన్నా అంత సంతోషంగా భోజనం పెట్టారు, అదే నిజమైన సంపద. అవునా బంగారు? అవునవును, దీని ముందు శ్రీమంతులు పనికిరారు.
1 2 3 4 5 6. అమ్మా, పట్నం నుండి 6 అతిథులు వచ్చారు. ఏం స్పెషల్? అయ్యో నా కూతురు మా ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అయితే చాలు బయటున్న చెప్పుల్ని చూసి అంచనా వేసిస్తుంది. నాకు తెలిసింది పట్నం నుండి ఎవరో వచ్చారని. ఏమంటావ్? తీసుకోండి. మీ అమ్మ చాలా రుచిగా వంట చేశారు. ఇప్పుడే అందరం పొట్ట నిండా తిన్నాము. అయితే మంచిదే కదా మరి. అన్నం తిన్న తర్వాత పండు తినాలంటారు కదా, అలా పొట్ట నిండా తిన్న తర్వాత పైనొక పండు తినాలి. పండు తింటేనే పొట్టలో తయ్యతక్క అని జీర్ణం బాగా అవుతుంది. తినండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, మీరా? మీరు కర్ణానే కదా? మా అన్నయ్య నీకు ముందే పరిచయమా? చాలా పాత పరిచయం. పాత పరిచయమా? ఆయన పరిచయం నాకుంది, కానీ నా పరిచయం ఆయనకు ఉండడం కష్టమే. నిజం చెప్పాలంటే నేను మీకు పెద్ద పెద్ద అభిమానిని సార్. మీ గురించి పేపర్లో వచ్చినవి, మొబైల్లో వచ్చినవి అన్ని కలెక్ట్ చేసేసాను. కావాలంటే మీ గురించి ఏమైనా అడగండి, చిటికలా చెప్పేస్తాను చూడండి. మీకు తెలుసా, అందరూ మొబైల్లో సినిమా, సీరియల్స్, హీరోల ఫోటోలు చూస్తూ ఉంటే నేను మీ ఫోటో పెట్టుకొని చూస్తుంటాను. నేనెప్పుడు మొబైల్ తీసినా మీరే కనిపించాలి. కావాలంటే చూడండి. ఏం డాక్టర్ గారు, ఇది నార్మల్ లవ్వా లేక సిజరిన్ లవ్వా? ఏంటండి మీరు ఎప్పుడు ఏదో జపంలాగా లవ్ అంటారు? నాకేం అర్థం కావట్లేదు. మీకేం చెప్పాలో. నేను మొదటిసారి మిమ్మల్ని చూసిందే నా కళ్ళల్లో అచ్చుగుద్దినట్టయింది. ఇప్పుడు మీరే మా ఇంటికి వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. ఏంటి, ఇంతకు ముందు నువ్వు వీణ్ణి చూసావా? అయ్యో కాదా మరి. ఈయన మొదటిసారి మా కాలేజ్కి గెస్ట్ గా వచ్చిన రోజే నా కళ్ళల్లో నింపేసుకున్నాను. ఆ రోజు నుండి రెప్పలు దాటనివ్వలేదు తెలుసా.